ఎందుకంటే ఈ దినం చూడలేక ఎంతోమంది మరణించిపోయించున్నారు, ఈ లోకయాత్ర ముగించున్నారు. చిన్నలేమి పెద్దలేమి యవనస్తులేమి కదండి. అయితే దేవుని మహాకృప ఎంతగా ఉన్నదంటే నిజంగా ఆయన కంటి పాప రెప్పవలే నిన్ను నన్ను కాచి కాపాడుతూ ఇంతవరకు నడిపిస్తున్నాడంటే దేవుని ఎంతైనా స్తుతించే బదులమైంటున్నాను. కొద్ది నిమిషాలు మాత్రమే, దాదాపు 12:10 నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. మ్యాక్సిమం 12, ఎందుకంటే ముందు మా ప్రయాణం ఉన్నది. దైవజనులు విశాఖపట్నం నుండి వచ్చి ఉంటున్నారు. వారు మరి అమరావతికి వెళ్ళాలంటే తిరిగి వాడిని 5:30 గంటలకంతా చేర్చవలసి ఉన్నది కనుక సమయానికి నేను ముగిస్తాను. కొద్ది నిమిషాలు మాత్రమే చూడండి. దైవ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 14 వరకు మనం మార్చి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12 నుండి 14 వరకు మనం మార్చి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నాకు పాపము చేసినదో దానికి నేను విరోధినై ఆహార ప్రవేశంగా చేసి కడుపు పంపించి మనుషులకు పశువులకు నిర్మూలన చేయుదును. నోహవును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును తాము రక్షించుకుందరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవం కలిగిన మా నాన్న, మీ ఘనమైన నామాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా. చదవబడిన లేఖన భాగాలను మేమందరము మరి ఎక్కువగా నేర్చుకుని మీ పైన ఆధారపడి ప్రభా మీరిచ్చే రక్షణను పొందుకొని మా జీవితకాలం అంతా ప్రభా మీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి, కృప చూపించండి. అలాగనే నాన్న ఈ ఉదయకాలం ముందుకాల నుండి లేక మాత్రం మీరు క్షేమంగా తీసుకుని వచ్చారు. అలాగనే ప్రభువా చిత్రదుర్గం నుండి కూడా ప్రభువా మరొక అత్తగారిని కూడా మీరు తీసుకుని వచ్చారు. స్తుతిస్తుంటున్నా ప్రభు, వారు కూడా మీ పరిశుద్ధమైన సన్నిధానంలో పాల్గొనే అర్హతను ధన్యతను ఇచ్చారు. స్తుతిస్తుంటున్నా నాన్న. ఈ ఉదయకాలం ముందు మీరు ఎవరితోనైతే మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటున్నారు, ఎవరి దృష్టిలో మీరు మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటున్నారు, ఎవరికైతే రక్షణ ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటున్నారు ప్రభువా, వారి ఉదయాలను తట్టండి, సహాయం చేయండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం, విశ్వాసులకు మరీ అధికమైన విశ్వాసం కలిగి నీ యందు ప్రభువా బ్రతికించడానికి సహాయం చేయండి, కృప చూపించి పెడుతుంటున్నారు. ఎవరైతే వచ్చేవాళ్ళని క్షేమంగా తీసుకుని క్షేమైపోతారు. చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగాలను ఎవరి గురించి మనం ధ్యానిస్తున్నామండి? ఇప్పుడు ఎవరి గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం? భక్తుడైన దానియేలు గురించి మనం ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం కదండి. ఈ దానియేలు గురించి మనం గడిచిన దినాల్లో నోహాను గురించి ధ్యానించాం. అలాగని ఇప్పుడు దానియేలు గురించి ధ్యానించడానికి దేవుడు కృప చూపినందుకు దేవుడు ఎంతైనా స్తుతించే బద్దలమంటున్నారు. నిజంగా దానియేలు అనగా అర్థం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, దానియేలు అనగా యెహోవా న్యాయము తీర్చును అనే మాట చూస్తుంటున్నాం. దానియేలు గ్రంథంలో దానియేలుకు 2 పేర్లు పెట్టబడి ఉంటున్నాయి. దానియేలు గ్రంథంలో దానియేలుకు 2 పేర్లు పెట్టబడి ఉంటున్నాయి. మొట్టమొదటి పేరు దానియేలు, రెండవ పేరు బెల్షాజరు అనే పేరు కూడా దానియేలుకు బబులోను దేశంలో ఉన్న రాజు దానియేలుకు ఆ పేరు పెట్టబడినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బెల్షాజరు
బెల్షాజరు అన్న అర్థం ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తుంటున్నప్పుడు బయలా నీవే కాపాడు అంటే వాడు అన్యులు కనుక వాడు బయలు దేవతలను పూజించేవారు. వారి యొక్క దేవతలలో ఒక దేవత పేరు దానియేలుకు రాజు పెట్టినట్టు మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. అయితే దానియేలు యొక్క తల్లిదండ్రులు ఎవరు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే దానియేలు యొక్క తల్లిదండ్రులు ఎవరండి? ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ఒకసారి మొదటి దినవృత్తాంతుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూస్తుంటున్నాం. చూడండి, మొదటి దినవృత్తాంతుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్మోను జ్యేష్ఠుడు కర్మీయురాలైన అబిగయీలునకు పుట్టిన దానియేలు రెండవ వాడు. అబిగయీలుకు పుట్టిన దానియేలు రెండవ వాడు కదండి. దానియేలు యొక్క తల్లిదండ్రులు ఎవరండి? దావీదు, ఆ తర్వాత అబిగయీలు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. నిజంగా దావీదు ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు గొప్ప రాజు, దేవుని ఉద్దేశం నెరవేర్చిన వాడు, దేవుడితో సహవాసం కలిగిన వాడు కదండి. అంత గొప్ప రాజు కుమారుడు దానియేలుగా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అయితే దానియేలు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు 12 అధ్యాయాలు ఉంటున్నాయి. మొదటి 6 అధ్యాయాలు చక్కగా అర్థమవుతాయి, కానీ మరి 6 అధ్యాయాలు అంత త్వరగా అర్థం కావు. అవి రెండవ రాకడ గురించి 7 నుండి 12 వరకు రాయించిన ఒక అధ్యాయాలుగా మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తుంటున్నప్పుడు దానియేలు గ్రంథాన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అని ఒకసారి ఆలోచన చేస్తుంటున్నప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, చిన్న బాలుడు కదండి. చిన్న బాబు ఉంటున్నప్పుడు మా లిఖిత్ అనుకోండి, చిన్నవాడు ఉంటున్నాడు కదండి. ఆ బాబు భోజనం చేస్తూ ఉంటాడు, చక్కగా చదువుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు చాలా సంతోషం కదండి. భోజనం చేస్తూ ఉన్నప్పుడు చక్కగా ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా అల్లరి చేసినప్పుడు ఏమవుతుందండి? ఎవరికి? తల్లిదండ్రులకు కోపం వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? రెండు దెబ్బలు ఇస్తామంటుంటాం కదండి. అది ప్రేమతో ఇస్తామా, కోపంతో ఇస్తామండి? కోపంలోనే ప్రేమ ఉంటుంది, వాస్తవం కదా. ఇచ్చినప్పుడు మరి వాడు ఆ దెబ్బ కొట్టినప్పుడు ఏడుస్తున్నప్పుడు మనం ఆదరిస్తాము, వాడిని దూరం పరుస్తామా? ఆదరిస్తాము, దగ్గరికి తీసుకుంటాము. వాడు ఏడుస్తూ ఉంటే మరి వాడికి ఏది అవసరమో వాడిని చూపించి, వాడికి తినిపించి వాడిని మనం బలపరుస్తాం కదండి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఈ గ్రంథంలో ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు, జగద్రక్షకుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బిడ్డలు తను ఆరాధించినంతగా ఆరాధించకపోవడం ద్వారా, దేవునికి ఇవ్వవలసిన సమయము ఇవ్వకపోవడం ద్వారా, దేవుడితో సహవాసము లేకపోవడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు తమకి ఇష్టమొచ్చినట్టు జీవిస్తుండడం ద్వారా నిజంగా దేవుడి యొక్క కోపము
ఇశ్రాయేలు మీద రగులుకున్నట్టు చూస్తున్నాం. అందుకే వారందరినీ అదే 2వ దినవృత్తాంతం గ్రంథంలో రండి, ఆఖరి అధ్యాయంలో 36 ఆ అధ్యాయం అంతట్లో మీరు కావాలంటే చదువుకోండి. ఎన్నోసార్లు హెచ్చరించాడు కదండి. మొట్టమొదటి పిల్లోడిని మనం కోపం రాకముందు అలా చేయదు, అలా చేస్తే దెబ్బలు పడతాయి అని చెప్తామా లేదా? అప్పుడు కూడా వినకపోతే దెబ్బలు పడతాయి కదా. అలాగనే ఇక్కడ కూడా 36వ అధ్యాయము 16వ వచనంలో కూడా దేవుడు చాలా చక్కగా హెచ్చరించాడు కూడా. కాబట్టి ఆ మాట చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. వారు దేవుని దూతలుగా ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును ధృవీకరించుచు, ఆయన ప్రవర్తనను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీద వచ్చేను అనే మాటలు చూస్తుంటున్నా. ఎప్పుడు వచ్చింటున్నది అంటే, ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం ద్వారా, ఎంత చెప్పినా వినకపోవడం ద్వారా హఠానికి పడిపోయి దేవుని దగ్గరకు రాలేక ఉంటున్న సందర్భంలో, దేవుడిని మర్చిపోయిన సందర్భంలో కదండి దేవుని కోపము రగిలిపోయినట్టు కూడా చూస్తుంటున్నా. నిజంగా దేవుని కోపము రగిలిపోయినప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉంటున్న ఇశ్రాయేలు అందరూ కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పరాయి దేశానికి దేవుడు కదండి జయమిచ్చినట్టు కూడా వారు ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చినప్పుడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయం మొదటి 23 వచనాలలో ఆ మాటలు ఉంటున్నాయి. 3 సార్లు ఆ దేశం పైన దండెచ్చి వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. మొట్టమొదటి వచ్చిన రాజు ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే, యెహోయాకీము అనే ఒక రాజు మొట్టమొదటిగా దండెచ్చి వచ్చినట్టు కూడా చూస్తుంటున్నాం. అలాగే మరి ఒక రాజు యెహోయాకీను అనే రాజు కూడా దండెచ్చి యెరూషలేమును చెరకు పట్టుకొని పోయిన వారిగా చూస్తుంటున్నాం. అలాగే 3వ రాజు కూడా చూస్తున్నాం, పారసీక రాజు కోరేష్ కూడా ఆ దేశం పైన దండు వచ్చి చూసినట్టు. అంటే ఆ దెబ్బలు పడినట్టు వారు ఉన్న వారందరినీ తమ దేశానికి బానిసలుగా తీసుకొని పోయినట్టు మనకు కనబడుతున్నట్టు కూడా చూస్తుంటున్నాం. అయితే ఆ బానిసలు తీసుకుని పోయిన వారిలో పుట్టిన దానియేలుగా మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. దానియేలు ఎన్నో సంవత్సరంలో బానిసగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరంలో అండి? దాదాపు 10th క్లాస్ చదివేటప్పుడు అనుకుందాం. అంటే 15వ సంవత్సరంలో. ఆ లెక్కలన్నీ ముందున్న దినాలలో మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. 15 సంవత్సరాలు ఉన్నప్పుడు దానియేలును చెరకొనుకొని వెళ్ళిపోయినట్టు కూడా చూస్తున్నాం. దానియేలు ఎలాంటి వాడు అంటే, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, తన తండ్రి యొక్క అడుగుజాడలో నడుస్తూ వస్తున్నవాడు, దావీదు యొక్క అడుగుజాడ రాజు యందు నిలబడుకొని ఉన్న దానియేలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 18వ మాట చూసి, తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయన వేడుకొనుటకు వారిని హెచ్చరించెను అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. ఇక్కడ రాజైన దావీదు ఒక కళ, రాజైన నెబుకద్నెజరు ఒక కళ కన్నట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. నిన్న రాత్రి కాలంలో కూడా ఆ విషయాన్ని మేము బైబిల్ విజ్ఞాపనకు కూడా ఈ మాటలు మేము షేర్ చేసుకుని ఇచ్చినాం. అయితే నెబుకద్నెజరు రాజు ఒక కళ కన్నాడు. ఆ కళ భావం ఏమైంటుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు కళను మర్చిపోయాడు. అయితే తన దేశంలో ఉంటున్న మంచి జ్ఞానం కలిగిన వారు, వివేకం కలిగిన వారు, మంచి పాండిత్యం కలిగిన వారు, శకునగాండ్లు అంటే మంత్ర విద్యలు కూడా నేర్చిన వారు,
మంచి జ్ఞానం కలిగిన వారు ఆ బబులోను దేశంలో ఉంటున్నారు. అయితే ఆ దేశంలో ఉంటున్న వారందరినీ కూడా పిలిచాడు. అయ్యా, నిన్నటి దినములో నేను ఒక కల కన్నాను, ఆ కళాభావం నాకు అర్థం కావడం లేదు, దయచేసి మీరు చెప్పండి అంటే జ్ఞానులందరూ ముందుకు వచ్చారు. అయ్యా, ఆ కళ ఏమి చెప్పు, దాని భావం మేము చెప్తాం అంటున్నారు. ఆ కళ కూడా మీరే చెప్పాలి అన్నప్పుడు అందరూ అక్కడ సోలిపోయినట్టు కూడా చూస్తుంటున్నారు. అయితే పైన భాగాల్లో ఆ కళ అలాగే ముందు చెప్పుకొని వెళ్ళిపోతా ఉన్నానండి. ఆ కళ కూడా అక్కడున్న బబులోను దేశంలో ఉంటున్న జ్ఞానులు అంటా ఉన్నారు, ఇది దేవతలు తప్ప, దేవత జ్ఞానం కలిగిన వారు తప్ప మరి ఎవరు కూడా ఈ కళ భావము చెప్పలేరు అని వారి కళాఖండితంగా చెప్పబడినప్పుడు వారికి గొప్ప చెప్పినప్పుడు రాజు చాలా కోపించుకొని ఆ జ్ఞానులందరినీ కూడా చంపివేయాలని ఆలోచన కలిగినట్టు కూడా చూస్తుంటున్నాం. ఆ జ్ఞానులందరినీ కూడా చంపివేయాలని ఆలోచన కలిగినప్పుడు గొప్ప శాసనాన్ని కూడా ఆయన రాసి పంపించాడు. అక్కడ ఆ శాసనంలో దానియేలు కూడా ఉన్నాడు. ఇప్పుడు మీకు చెప్పాను, దానియేలుకు వయసు ఎంత అనేప్పుడు 15 సంవత్సరాలు కదండి. ఆ 15 సంవత్సరాల్లో ఉంటున్న ఆ చిన్న బాలుడు, యవనుడు కాదు, బాలుడు కదండి. ఆ 15 సంవత్సరాల్లో ఉంటున్న బాలుడు దేవుని సన్నిధానంలో అక్కడ తన ముగ్గురు స్నేహితులు కూడా ఉంటున్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా అక్కడ కనబడతా ఉంటారు. 2:18 ఆ మాటలు మనం చూసాం కదండి. ఆ మాటలు చదువుకుంటున్నప్పుడు తన స్నేహితులతో ఆ చిన్న వయసులో ఆయన అంటున్న మాట చాలా చక్కటి మాట కదండి. తాను తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అయితే ఆ మాటను ఎప్పుడైతే విన్నారో రాజుతో మనవి చేసి, అయ్యా, అందరూ నశింపచేయదు, నాకు కొద్ది కాలావకాశం ఇవ్వు. ఆ బాలుడిని చూడండి, కాలావకాశం ఇవ్వు, ఆ భావం నేను తప్పకుండా మీకు చెప్తామని తెలియజేస్తున్నప్పుడు నిజంగా ఆ రాత్రి ఇంటికి వచ్చాడు. తన ముగ్గురు స్నేహితులతో కూడా తెలియజేస్తున్నప్పుడు వారు మోకాళ్ళు వచ్చి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తా ఉంటున్నారు. ప్రభువా, ఈ మరణము నుండి రాజు ఒకసారి ఆ మాట చెప్పాడంటే అది జరగాల్సిందే, అది జరగకుండా ఉండడానికి వీలులేదు. అంటే అందరూ మరణానికి పాత్రలం అయిపోతాం. ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని ఆయన గోజాడుతూ దేవుని సన్నిధానంలో వాళ్ళు గడుపుతున్న సందర్భంలో ప్రార్థన ముగిసించినది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా పండుకుంటున్నప్పుడు రాజుకు ఏ కళ అయితే వచ్చించినదో ఆ కళనే దానియేలుకు కూడా వచ్చినట్టు కూడా చూస్తుంటున్నాం. ఎప్పుడైతే దానియేలు కళ దేవుడిచ్చిన కళను చూశాడో, ఓహో ఇలా ఉంటున్నదని ఆ కళని తీసుకుపోయి రాజు దగ్గర పెట్టినట్టు కూడా చూస్తుంటున్నాం. రాజు ఎదుట, అయ్యా, మీరు ఇదే కళని కదా మీరు కన్నది అని చెప్పినప్పుడు తన భావం తెలియజేస్తుంటున్నప్పుడు నిజంగా రాజు చాలా సంతోషించి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నవాడు కన్నాడు. అంటే బాలుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నవాడుగా చూస్తుంటున్నా. అది ఎందు నిమిత్తం రాజు కూడా దానియేలు యొక్క సాష్టాంగ నమస్కారం చేయగలుగుతున్నాడు అంటే ఆయన దేవుడిని అద్దుకొని జీవిస్తున్నాడు కనుక, దేవుడి పైన ఆధారపడి బ్రతుకుతున్నాడు కనుక, దానియేలు యొక్క దేవుడు ఎంత గొప్పవాడని తెలియజేయడానికి దేవుడు ఆ కళాభావాన్ని దానియేలుకు తెలియజేసినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి మరణం నుండి విడిపించింది కాదు కానీ, వారు ఆ మరణం నుండి తప్పిపోయిన వారి కాదే కానీ, ఆ వయసులో దాదాపు 17-18 వయసులో అక్కడ కొన్ని సంస్థానాలు 120 సంస్థానాలు వచ్చినాయి బబులోను దేశంలో. 120 సంస్థానాలలో ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్కరు ముఖ్యస్థుల్ని పెట్టుకుంటూ వచ్చారు. దాని
3 భాగాలుగా దాన్ని డివైడ్ చేశారు. 120 స్థానాలు 3 భాగాలుగా డివైడ్ చేస్తే 40, 40, 40గా వచ్చి ఇచ్చినది. ఆ 40లో ఆ ముగ్గురు కూడా కి ప్రధానుడిగా దానియేలును ఉంచినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రధానమంత్రిగా ఉంచినట్టు అదే దానియేలు గ్రంథం 6వ ఆ మాటలన్నీ కూడా మీరు చూస్తూ ఉండవచ్చును. ముగ్గురులో కలటం చూడండి ఆ మాటను 6వ తన రాజ్యమంతటి పైన అధిపతిగా ఉండుటకు 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషు ఇష్టపడాను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించాను. ఆ ముగ్గురిలో దానియేలు ఎవరంటండి? ముఖ్యుడు అంటే ప్రభు పైన ఆధారపడి బ్రతికితే ప్రభువు సన్నిధానంలో గడిపినట్లయితే దేవుణ్ణి ఏ స్థాయికి తీసుకెళ్తాడంటే వీళ్ళు వచ్చిన స్థితి ఏదండి? బానిస స్థితి. అంటే వాళ్ళు చెప్పిన పనులు చేయడానికి వచ్చిన వారు. అయితే దానియేలు దేవుని ప్రేమించడం ద్వారా, ప్రభువుని యేసుక్రీస్తు వారిని ప్రేమించడం ద్వారా, ఆయన హత్తుకొని జీవించడం ద్వారా వీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆ ప్రధానమంత్రిగా మారిపోయినట్టు కూడా చూస్తుంటున్నా. ఆ బాల్య దినములందే ప్రధానమంత్రిగా చేయబడిన దానియేలుగా మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం. అయితే ఎన్ని రోజులు ఈయన ప్రధానమంత్రిగా ఉంటున్నాడు? ఎన్ని రోజులు ఉంటున్నాడండి? ఎన్ని రోజులు ప్రధానమంత్రిగా ఆయన ఉంటున్నాడండి? దాదాపు 70 సంవత్సరాలు చాలా అయిపోయేంత వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నవాడుగా చూస్తున్నాం. అయితే ఆ 70 సంవత్సరంలో 3 రాజులు మారిపోయారు కదండి. మొట్టమొదటి రాజు ఎవరండి? మొట్టమొదటి రాజు నెబుకద్నెజరు రాజు ఒక కాలంలో దానియేలు ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. అలాగనే బెల్షాజరు, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దానిలో ఎన్ని పేర్లు ఉన్నాయి? 2 పేర్లు ఉన్నాయి. దానిలో ఇంకొక పేరు కలిగిన వారు ఎవరంటే బెల్షాజరు. ఆయన కాలంలో కూడా దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నవాడుగా చూస్తుంటున్నాం. అలాగనే మాదీయులకు దర్యావేషు కాలంలో కూడా దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నట్టు కూడా చూస్తుంటున్నాం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన రాజ్యంలో ఒక పార్టీ మారిపోతే ఎవరెవరు మారిపోతారండి? జిల్లా కలెక్టర్స్లు మారిపోతారు, ఎస్పీలు మారిపోతారు, ముఖ్య హోదాలో ఉన్న వాళ్ళందరూ మారిపోతారు. అయితే దేవుడు ఏ స్థాయిలో ఉంచాడో దానియేలును ఒకసారి ఆలోచన చేస్తుంటే 3 రాజులు వచ్చారు. 3 రాజుల యొక్క ఆలోచనలు వేరు, తలంపులు వేరు, వారి యొక్క జీవితాలే వేరు. కానీ దానియేలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి 3 కూడా ఆ 3 ఆడుతున్న ఆ సందర్భంలో, జీవిస్తున్న ఆ సందర్భంలో ప్రధానమంత్రిగా దానియేలే ఉన్నట్టు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతగా హెచ్చించాడో ఒకసారి ఆలోచన చేద్దాం కదండి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు, దేవాది దేవుడి సన్నిధానంలో ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నిజంగా ఈ లోకంలో శాపగ్రస్తమైన లోకం, దేవునికి అయిష్టకరంగా జీవిస్తున్న వారి మధ్యలో ప్రభువుని యేసుక్రీస్తు వారు వచ్చినట్టు చూస్తుంటున్నాం. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత సౌందర్యం కలిగిన వాడు అని ఒకసారి ఆలోచన చేస్తుంటే, పరలోకమంతా కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములతో చేయబడుచున్నవాడు. ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. ఆయన ముఖము ప్రకాశమైన ముఖమైనది. అంటే ఇప్పుడున్న ఒక సూర్యుడిని మనం చూడలేము, కానీ ఆయన 1,000,000 సూర్యుల తేజస్సు కలిగిన వాడు అనే విషయం చూస్తుంటున్నాం. అంటే 1,000,000 సూర్యుల తేజస్సు కలిగిన వాడు ఎవరు చూడగలమా? ఆయన ఎవరు కూడా చూడలేరు. ఆ ఉన్నతమైన కదండి, ఆ
ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఒక క్షణము తిరిగి లేకుండా ఆరాధింపబడుచున్నవాడు. అయితే పాపముతో అపరాధంతో జీవించుచున్న మనం, దేవుని మాటకు మాటికి తప్పిపోయిన వారమైన మనం, దేవునికి ఆయాసకరంగా జీవించిన వారమైన మనం పాపం చేశామా చేయలేదా? చేశాం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? దేవుడు ఏ పని అయితే చేయవద్దు అని చెప్తాడో ఆ పని చేయడమే పాపం. ప్రతిరోజు మనం కూడా చేస్తున్నామా చేయడం లేదా? దేవుడు బైబిల్ చదవమని అంటాడు, మనం చదవం. సమయానికి మనం దేవుడి మందిరానికి రావాలనుకుంటాం, మనం రాము. దేవుడితో గడపాలనుకుంటాం, రాము. అయితే ఇవన్నీ కూడా దేవుడి దృష్టి నుంచి ఆయాసకరమైనవి. ఎక్కువగా ఇప్పుడున్న కాలంలో కదండి మొబైల్కే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తా ఉంటున్నారు. మొబైల్కి ఇచ్చే ప్రాధాన్యత దేవుడి సన్నిధానానికి ఇస్తే నిజంగా దేవుడు ఎంత మహిమపరచబడతాడు, ఎంత ఘనతపరచబడతాడు. నేను ఎప్పుడైతే దేవుడిని మహిమపరుస్తామో, దేవుడిని ఘనపరుస్తామో, దేవుడు నిన్ను ఆ ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళిపోతాడు. ఒకవేళ ఆ ఉన్నతమైన స్థాయికి మనం వెళ్ళలేదంటే ఆ లోపం మనదే. మనం దేవుడిని ప్రేమించినంతగా ప్రేమించలేకపోతున్నామేమో. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. అందులో నేను కూడా ఒకరు పరీక్షించుకుందాం. మనం కూడా దానియేలులాగా ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలి. ఎన్నిసార్లు దేవుడిని గాయపరచం ఒకసారి ఆలోచన చేద్దాం. అయినా నిజంగా ఇప్పుడే మనము లిఖిత్ గురించి మనం ఆలోచన చేశాం కదా. ఆ తల్లిదండ్రులకు కోపము బాలుడి మీద ఎలా ఉంటుంది అని. అలాగనే అయితే దేవుడి కోపం మన పైన వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. దేవుడిని కోపానికి గురి కాకుండా, కోపానికి బలి కాకుండా చూసుకునవలసిన వారు. అది కూడా మన చేతుల్లోనే ఉన్నది. దేవుడిని ఎప్పుడైతే దేవుని దగ్గరకు పోయి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తే ఆయన మనస్సు కూడా కరిగిపోతుందంట కదండి. ఆయన మనస్సు కరిగిపోతుంది. ఆయన పశ్చాత్తాపపడతాడు. మరి నిన్ను నన్ను దగ్గరికి తీసుకుంటాడు, తన కౌగిటిలో తీసుకుంటాడు. ఆయన ఎన్ని బాధలున్నా, ఎన్ని ఎరుకులు ఇబ్బందులు ఉన్నా ఆ ప్రభు వాటన్నిటినీ మనకు దూరపరచాలంటే ప్రభుని ఎక్కువగా దగ్గర కావాలి, ఎక్కువగా ఆశించి దేవుడి సన్నిధానికి రావాలి. దానియేలు ఆ బాల్య దశలోనే దేవుడిని ఆశించి ఆయన దగ్గరికి వచ్చాడు. దానికే ఆయన ప్రధానమంత్రిగా చేయబడ్డారు. నన్ను ఆయన కూడా ఎక్కడ ఉంచాలని ఆలోచన కలిగిన వాడంటే, ఎక్కడ ఉండాలని ఆలోచన కలిగిన వాడంటే ఆయన సన్నిధిలోనే ఉండాలని ఆలోచన కలిగిన వాడు, ఆయనతో ఉండాలని ఆలోచన కలిగిన వాడు, ఆయన కుమారుడుగా ఉండాలని ఆలోచన కలిగిన వాడు, ఆయన కుమార్తెగా ఉండాలని ఆలోచన కలిగిన వాడు. ఆయన ఎన్నిసార్లు చేపట్టుకున్నా ఆ చేయిని విడిపించుకొని మనం వెళ్ళిపోతానే ఉంటాం. ఎన్నిసార్లు చేపట్టుకున్నా విదిలించుకొని వెళ్ళిపోతున్నాం. అయితే ఒకానొక రోజు వస్తుంది, దేవుడి సన్నిధానంలో నిలబడే ఒక రోజు వస్తుంది. ఆ న్యాయ సింహాసనం వద్ద మనం అందరము వారి లెక్క చొప్పున మనం ప్రతి ఒక్కరు నీవు మనం అందరం కూడా నిలబడే ఒక దినం వస్తుంది. నిజంగా ఆ దినంలో నీ లెక్క నా లెక్క ప్రభు అడుగుతాడు. నా లెక్క నేను చెప్పాల్సిందే. మనందరి లెక్క ప్రభు ఎదుట తేల్చవలసిందే. అయితే ప్రభు కొరకు మనం ఎలా ఉందాం అంటే దానియేలులాగా నమ్మకంగా ఉందాం కదండి. ఆ తండ్రి యొక్క కృపాసను కూర్చోబెట్టుకోవడానికి, తండ్రితో జీవింపజేయడానికి ప్రభువు యేసు క్రీస్తు వారు ఆ పరలోక వైభవాన్ని విడిచాడు. తను తాను తగ్గించుకొని ఇచ్చినాడు, శిలువ వరకు తగ్గించుకొని ఇచ్చినాడు. నిజంగా ఆ కొరడా దెబ్బ కొడితే
శరీరం అంతా గాయపరచబడుతుంది కదండి. మనము ఇప్పుడే మనం అనుకుంటున్నాం, మనము చిన్న పిల్లలు, తల్లిదండ్రులు చిన్నపిల్లలకు ఎలా ఉండాలని నేర్పిస్తారు కదండి. ఇలా ఉండాలి నేర్పిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ దెబ్బ కొడతా ఆ దెబ్బ మన పైన పడే దెబ్బను ప్రభువైన యేసుక్రీస్తు వారి పైన పడినట్టు కూడా చూస్తుంటున్నాం. చిన్నపిల్లలు మనం తట్టుకోలేమని తల్లిదండ్రిగా ఉంటున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు తన వీపు పైన మనకు పడవలసిన దెబ్బ ఆయన వీపు మీద పడినట్టు కూడా చూస్తుంటున్నాం కదండి. మన కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడాలి. ఎందుకంటే నడవరాని చోటు దగ్గర నడిచాం, చేయరాని పనులనే చేశాం. అందుకే మన కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు నేను భరించలేదని నీ కాళ్ళకు బదులుగా తన కాళ్ళను ఇచ్చాడు, మన కాళ్ళకు బదులుగా తన కాళ్ళను ఇచ్చాడు, మన చేతులకు బదులుగా తన చేతులను అందించాడు, మన తలకు బదులుగా ఆయన తలను అప్పగించాడు. మనం అబద్ధం పలికినందుకు ఆయన నోటిని అందించాడు, ఆయన నోటికి చేతి చేతుక అందింపబడినట్టు చూస్తుంటున్నాం కదండి. అయితే ఆ ప్రభు నిన్ను రక్షించాడు. ఎలా రక్షించాడంటే తన రక్తము కార్చి నిన్ను రక్షించాడు. తన శరీరంలో ఒక్కొక్కటి రక్తం ఉంచుకున్న సమస్తము నీ నా కొరకు ఆయన కార్చాడు. మరణం పొందాడు, మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళను విరిచాడు. ఇక ఆయన నమ్మిన వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. ప్రభువా నేను పాపిని, నీ కుమారుడిని నీ కుమార్తెగా చేసుకో అంటే చాలు. ఆయన కరుణ కలిగిన దేవుడు. ఆయన పాదాలు పట్టుకుంటే నిజంగా తల్లి గుండె ఎలాగైతే తన కుమారుడు వైపు చూస్తున్నప్పుడు కరిగిపోతుందో ప్రభువైన యేసుక్రీస్తు వారి గుండె కూడా కరిగిపోయేదిగా ఉంటుంది. కరిగిపోయే గుండె ఆయన కరిగిపోయి తన కౌగిటిలో ఆయన చేర్చుకున్న వాడుగా చూస్తున్నాం. ఆయన ఎంతవరకు కాపాడుతాడంటే ఈ లోక యాత్ర ముగించేంత వరకు కాపాడుతాడు. నిన్ను పరలోకం చేర్చేంత వరకు కాపాడుతాడు. పరలోకంలో ఆయనతో ఉన్నంత జీవిత కాలం అంతా కూడా కదండి. యుగ యుగములు ఆయనతో జీవించే ఒక జీవితం దేవుడు మనందరికీ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది గొప్ప అనుకూలమైన సమయం. ఇది రక్షణకరమైన దినమైనది. ప్రభువును విశ్వాసం ఇద్దాం, ప్రభు ఒక మార్గంలో నడుద్దాం. దానియేలులాగా కదండి, దానియేలులాగా ప్రభు సన్నిధానంలో హెచ్చింపబడి కదండి. ప్రభు మెచ్చదగిన వాడు యోగ్యుడే కానీ తను తాను హెచ్చించుకున్న వాడు యోగ్యుడు కాదని విషయాన్ని చూస్తున్నాం. ప్రభుని హెచ్చించి కనపరచబడి దేవుడికి మాటలు దీవించింది.